ఏ ప్రియా, సైలెంట్. బాబు, ఈ బొమ్మ చెక్కమ్మా. ఓకే సార్, 7 days టైం పడుతుంది. అంకుల్, ఎలా ఉండాలో తెలుసా? ఇచ్చేయి మాత్రం ఇక్కడే ఉండాలి. ఓహో, పవర్ స్టార్ ఫ్యాన్వా నువ్వు? ఓకే ఓకే. మనకి ప్రాణం రావడం ఏంట్రా? వినలేదా? ఆహా, ఒక అమ్మాయి వచ్చి మనకి ప్రాణం పోసి నిన్ను తీసుకెళ్తుందిరా. నన్ను చెక్కేంత వరకు ఒక్క సాంగ్ వేసుకుందాం రా. है पीर पैगंबर, अरे इश्क अली दम मस्त कलंदर। इश्क है पीर पैगंबर, अरे इश्क अली दम मस्त कलंदर। इश्क कभी कतरा है, अरे इश्क कभी है एक समंदर। इश्क कभी कतरा है, अरे इश्क कभी है एक समंदर। కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ నవ్వు ముత్యాల హారం, నన్ను తీరానికి లాగేటి దారం దారం. నీ నవ్వు ముత్యాల హారం, నన్ను తీరానికి లాగేటి దారం దారం. నల్లనైన ముంగురులే అల్లరేదో రేపాయిలే, నువ్వు తప్ప నాకింకో లోకాన్ని లేకుండా తప్పాయిలే. కళ్ళు మంటే నిగాజులే చల్లు మంది. ప్రాణమే అందుకుంది వాన జల్లుల ప్రేమే. ఓనర్ గారు, నా రాణి దగ్గరికి వెళ్తున్నా, జాగ్రత్తగా చెక్కండి. కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. చిన్ని ఇటుక గూడు కట్టినా, అమ్మాయి పేరేంట్రా? ప్రియా. నీ పేరు రాసి పెట్టినా, నీ చొరిపేటి కెరటాలు పుట్టలేదు తెలుసా. ఆ గోరు వంక పక్కన రామచిలుక ఎంత చక్కనా, అంతకంటే చక్కనంట నువ్వుంటే నా పక్కన. అడిగానే కొత్త కొత్త మాటలని, తప్పుకున్నాయే భూమి పైన భాషలన్నీ. చెప్పలేమన్నాయే అక్షరాల్లో ప్రేమని. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం.
అయ్యో చెయ్యి విరిగిపోయిందే. అబ్బా బొమ్మ తీసుకుంటారో లేదో. రే చెయ్యి విరిగిపోయిందిరా. నా ప్రియ నన్ను తీసుకెళ్తుందో లేదో. రేయ్ ఆపరా, వాళ్ళు నిన్నే చెక్కమన్నారు. నిన్ను తప్ప ఇంకెవరిని తీసుకెళ్తారా? నీ ప్రియ నిన్నే తీసుకెళ్తుంది. ఓకేరా. నీ అందమెంత ఉప్పేనా, నన్ను ముంచినది చెప్పునా, ఎంత ముంచేసినా తేలేవంతి నేనేనా. డాడీ బొమ్మ. నీ ఊహలే ఊపిరైన పిచ్చోడిని, నీ ఊపిరే సారీరా. నీ ఊపిరే నీ ఊపిరే నీ ప్రేమ వలలో చిక్కుకున్న చేపని. इश्क है पीर पैगंबर अरे इश्क अली दम मस्त कलंदर इश्क है पीर पैगंबर अरे इश्क अली दम मस्त कलंदर इश्क शिफाया महबूब का सरा. డాడీ బొమ్మ. ప్రియా, ఆ బొమ్మ కాదమ్మా, ఈ బొమ్మ. ఛీ, ఈ బొమ్మకి చేయలేదు. సరేనన్నా, నీ ఇష్టం. అమ్మయ్యా ఏదో ఒకటి తీసుకున్నారు. వాణ్ణి తీసుకెళ్తారనుకుంటే నన్ను తీసుకొచ్చారేంటి? నా వల్ల కావట్లేదు. నేను ఏదో ఒకటి చేయాలి. నేను పగిలిపోతే వాళ్ళు ఇంకో శిల్పాన్ని తెచ్చుకోవడానికి వెళ్తారు. అప్పుడు నా ఫ్రెండ్ని తెచ్చుకుంటారు. నేను పగిలిపోవాలి. డాడీ బొమ్మ పగిలిపోయింది. సర్లేరా, ఏడవకు. ఇంకొక బొమ్మను తెచ్చుకుందాం పదా. బొమ్మ పగిలిపోయిందండి. అయ్యో అవునా? ఎలా పగిలిపోయింది? పగిలిపోయాడా? అరే అలా ఎలారా? నాకు తెలిసి వీడి కోసం పగిలిపోయినట్టున్నాడు రా. సర్లేండి, ఇంకొక బొమ్మను తీసుకుంటాం. ఏ బొమ్మ కావాలో చూడమ్మా. డాడీ నాకు ఈ బొమ్మ కావాలి. అదేంట్రా, ఇందాక వద్దన్నావు కదా. ఏమో డాడీ, నాకు ఇదే కావాలి. ఇప్పుడు అర్థమైందా? వాడినే పగలగొట్టుకొని వీడి ప్రేమను గెలిపించాడు. వాడికి మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ రా. నేను వెళ్ళిపోతున్నాను. మిస్ యూ రా. నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలిరా. బాయ్ రా. ప్రాణం లేని రాయికి ప్రాణం పోసింది ప్రేమ. ఆ ప్రేమను కాపాడుకోవడానికి ప్రాణాలే అర్పించింది స్నేహం. కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. డెఫినెట్లీ నీ ఫ్రెండ్స్ బొమ్మలందరూ ఫుల్ బాగా రియాక్ట్ అయ్యారా. సూపర్, వండర్ఫుల్. ప్రియమణి గారు, కిసి నేను ఇప్పుడు చెప్తున్నా, ఆ ప్రియ నిన్ను సెకండ్ టైం చూస్ చేసింది, కానీ ఈ ప్రియ నిన్ను ఎప్పుడు చూస్ చేస్తుందిరా. థ్యాంక్ యూ మ్యామ్. I'd like to talk more to Somesh, please. బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ సోము, నిజంగా. థ్యాంక్ యూ మ్యామ్. స్టార్ట్ నుంచి ఎండ్ వరకు తను అమ్మాయిని చూడటం, సడన్ గా లైఫ్ కి రావడం, చేయిపోతుంది కదా తను ఎక్స్ప్రెషన్.
అని చెప్తాడు కదా, సో క్యూట్ యా. కిసి ఇంప్రూవింగ్ ఇన్ యువర్ ఎక్స్ప్రెషన్ సో మచ్. క్రెడిట్ గోస్ టు సోము ఫర్ దట్ నిజంగా. ఎండ్ లో కూడా ఆ స్కల్ప్చర్ ని అక్కడ తీసుకెళ్లడం, తను వచ్చి లేదు కిసినే తీసుకెళ్లాలి అని చెప్పడం, బ్రేక్స్ డౌన్ హిమ్సెల్ఫ్ సో దట్ ఫైనలీ ప్రియా వచ్చి చూస్ చేస్తున్నది. సో ఆ స్టోరీ చెప్పే విధానం టూ గుడ్ యా నిజంగా. ఇది డెఫినెట్ గా చెప్పాలి, ప్రతి బాయ్ యు ఆర్ అమేజింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్. కిసిని చాలా మంచిగా మీరు సపోర్ట్ చేశారు. కిసి వెరీ వెల్ డన్. థ్యాంక్ యూ మ్యామ్. నైనిత గారు, ఈ పర్ఫార్మెన్స్ ఈ రోజు హిట్ అయింది అంటే నాట్ ఓన్లీ సోమేష్ మాస్టర్ ఆర్ కిసి, ఆల్ ద బాయ్స్ చాలా బాగా చేశారు, సపోర్ట్ చేశారు కిసికి. నాట్ ఓన్లీ కిసి వాస్ గివింగ్ ద ఎక్స్ప్రెషన్స్, అన్ని బాయ్స్ కూడా ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు. ఆ సౌండ్ కి అలా పడిపోవడం అవన్నీ ప్రాపర్ గా వచ్చింది. ఇట్ వాస్ సో గుడ్ మాస్టర్. అండ్ కిసి ఆ ప్రియా తీసుకెళ్తాదో లేదో నాకు తెలీదు, ఈ ప్రియా తీసుకెళ్తారో లేదో నాకు తెలీదు. పద వెళ్దాం, నేను నువ్వు వెళ్ళిపోదాం రా. నన్ను ముంచినాది చెప్పునా, ఎంత ముంచేసినా తేలేవంతిని నేనేనా. తీసుకెళ్తున్నా. నేను ఆల్రెడీ నేను చెప్పేసా నేను తీసుకెళ్తానని. అయ్యో అది చేయి లోపల వచ్చాడు. కాదు బట్ ప్రదీప్ ఐఎమ్ వెరీ అప్సెట్. నేను ఇంత చెప్పిన తర్వాత కూడా ఇక్కడ అడిగితే కిసి ఇస్ లైక్ లేదు నేను నందితతోనే వెళ్తానన్నాడు. అందుకే నీతో రావడానికి నేను రెడీగా ఉన్నా ప్రియా. ఎవరా నువ్వు నేనున్నా మ్యామ్, ఆదని ఎందుకు? అయ్యయ్యయ్యో. ఏంటయ్యా కిసిని తీసుకెళ్తున్నా, హగ్ కూడా ఇచ్చాను, ఇప్పుడు కిస్ కూడా ఇచ్చేసాను. ప్రియా చాలా రోజులు అయిందిరా మనం హక్ చేసుకుని, నీకు తెలియట్లేదు. మే వరకు టైం ఉందిగా. ఎవరికి టైం ఉందిగా. నేనమ్మే నీ పుష్పాని కదా. ప్రియ గారు ఎవరికి కావాలి? ఆ, ఇదేంటి ఈ సీజన్ లో దిస్ ఇస్ ద థర్డ్ కేస్ యు గాట్ రైట్. Fourth. వావ్, 4 కేసెస్ ఇచ్చానా నీకు నేను? ఎన్ని అని తెలియదు నాకు. పుష్ప ఒకటి తగ్గింది. సూపర్. ఈ టైం అయితే ఏం మీరందరూ స్టేజ్ లో ఉన్నారో ఆ టైం అంతా మనం ఎంజాయ్ చేసాము. థ్యాంక్స్ ఫర్ దట్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ నైనిత గారు. మాస్టర్ జీ, సోమేష్ మాస్టర్ సూపర్ థాట్, సూపర్ కొరియోగ్రఫీ, సూపర్ కంపోజింగ్, సూపర్ డాన్సింగ్. కనెక్ట్ అవడానికి నువ్వు చిన్న వాడిన థాట్ ఏంటంటే ఆ శిల్పం చెక్కేటప్పుడు ఆ సౌండింగ్ యాడ్ చేసా చూసా, దాని వల్ల సూపర్ హిట్ అయింది ఇది. సో ఆ థాట్ కి సూపర్. కాళ్ళతో హ్యాండ్స్ తో కలిపి ఆ చిలకల్లాగా చేసి ఆ ఫార్మినేషన్ అసలు సూపర్ గా ఉంది అది. కంటెస్టెంట్ వేయటం వేరు, అంతే ఎఫర్ట్ తో మేమందరం కంటెస్టెంట్లే అని అనుకొని ఈ బాయ్స్ అందరు చేశారు, అందుకే సూపర్ హిట్ అయింది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చాలా చాలా నీట్ కొరియోగ్రఫీ, చాలా కొత్తగా అనిపించింది. ఓవరాల్ గా సూపర్ చేసావు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ us. థ్యాంక్ యూ.